తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసిందా అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భక్తులలో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడంపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో మండిపడిన స్వామివారి ప్రసాదంలో ఇలాంటి విషయం జరిగే ప్రసక్తే లేదు అని మరికొందరు అంటున్నారు. తిరుమల స్వామి లడ్డు వివాదం ఏ దిశగా వెళ్తుందో తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, తిరుమల స్వామివారి నైవేద్యంలో జంతువుల కొవ్వు కలిపారట. గత వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది అని సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికలో నెయ్యి శాంపిల్స్లో జంతు కొవ్వు ఉందట అని తెలుగుదేశం పార్టీ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. చేప నూనె, పంది కొవ్వు, బీఫ్ అన్నీ కలిపారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం విన్న టీడీపీ ఈవో శ్యామలరావు కూడా సీరియస్గా స్పందించారు. శాంపిల్స్లో జంతు కొవ్వు ఉందట అని వెల్లడించారు. ఇంతకీ గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు కూడా చెప్పారు. ఇంతకీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కర్ణాటక నుంచి నందిని నెయ్యిని వాడేవారట. అయితే వైసీపీ ప్రభుత్వం తర్వాత టెండర్ల ప్రక్రియలో తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కిందట. తక్కువ ధరకే సరఫరా చేస్తామంటూ ఒప్పందం కుదిరిందట. సరఫరా చేసిన నెయ్యి ల్యాబ్కు పంపితే కల్తీ జరిగిందని టీడీపీ వాదిస్తోంది. ఇదంతా చూసి వైసీపీ తీవ్రంగా ఖండించింది. హైకోర్టుకు వెళ్ళింది. జ్యుడిషియల్ కమిటీ వేయాలంటూ ఈ నెల 25న కోర్టు విచారణ కూడా జరగనుంది. భక్తుల హృదయాలు దెబ్బతిన్నాయి. స్వామివారి ప్రసాదమైన లడ్డూల్లో జంతు కొవ్వు కలిపారని హిందూ సంఘాలు ఆగ్రహంగా డిమాండ్ చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఇక చివరిగా స్వామివారి లడ్డూపై చంద్రబాబు చేసిన కామెంట్స్ మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇది దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఎంత దారుణమైన మనస్తత్వం. ఇలాంటి ఆరోపణలు పూర్తిగా అబద్ధమని విరుచుకుపడ్డారు.